హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం అండి. మనం నరసరావుపేటలో ఉన్నాము. ఇక్కడ మెయిన్ కమర్షియల్గా కావాల్సిన సింహద్వారానికి అంటే షట్టర్కి కోటేశ్వర గారు మార్కింగ్ చేస్తున్నారు. సో ఇది మన యొక్క మధురవాళ్ళు. ఇక్కడ మెయిన్ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రెండు ఎంటిటీస్ జరుగుతున్నాయండి. ఈ యొక్క గర్భంలో గ్రౌండ్ ఫ్లోర్ అనేది పూర్తిగా కమర్షియల్, పై ఫ్లోర్ అనేది రెసిడెన్షియల్. సింహద్వార స్థాపన చూడండి, ఒకే దాంట్లో రెండు రకాలు మారిపోతున్నాయి. ఇక్కడ దక్షిణ సింహద్వారం అయినా సరే ఇక్కడ సెంట్రల్ నడకలు ఇక్కడ నడవచ్చు. కాబట్టి షట్టర్ పెద్దదిగా ఉండాలి కాబట్టి వారికి 4, 5, 6 3 పాదాలు ఒకే షట్టర్ కింద పెడుతున్నాం. పబ్లిక్ స్పేస్ కాబట్టి నడవచ్చు, కొంతమంది వచ్చిపోయేది వ్యాపారం సంబంధించింది కాబట్టి. అయినా సరే దక్షిణంలో ఉద్దేశింపబడినటువంటి పాదాలలో మాత్రమే అనిల్ కుమార్ గారిని నడవమంటున్నాం. జనరల్ పబ్లిక్ ఎలా నడిచినా పర్వాలేదు, మీరు 4 నుంచి కానీ 6 నుంచి కానీ నడవండి. కానీ మనకు 4, 5, 6 మొత్తం ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ మనం కొంత మార్కింగ్ చేద్దాము. అదే రకంగా పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఉండే సింహద్వారం 5, 4 కానీ 5, 6 కానీ మాత్రమే ఉంటుంది. సో ఆ రకంగా అక్కడి నుంచి అలా బయట నుంచి ఇప్పుడు అలాగా కనబడుతున్నాం బాబు. ఇదంతా ఫ్రంట్ అంతా మనం యాక్చువల్గా చిన్నది 26 x 62, 63 ఉన్నటువంటి స్థలంలో దక్షిణము మెయిన్ రోడ్డు, తూర్పున ఒక 12 అడుగుల రోడ్డు ఉన్నదాన్ని చక్కగా లోతు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ప్రపోర్షన్స్ని అనుసరించి, అంటే మన స్థాపత్య ధర్మంలో సహజ సిద్ధమైన కొన్ని కొలతలు ఫాలో అవుతాం. అంటే ఎట్లా పడితే అలాగ మనం పొడుగు వెడల్పులు గర్భం నిర్ణయించాం. ఆయం కట్టిన తర్వాత దానికి ప్రపోర్షన్స్ లెక్క ఉంటుంది. ఆ ప్రపోర్షన్స్ ప్రకారం తీసుకునేటప్పుడు వాస్తవంగా ఇల్లు ఇక్కడ మొదలవుతుంది. మన ఇంటి యొక్క గర్భం మధురవాళ్ళు, ఇది దక్షిణము, గుమ్మం ఇక్కడ ఉంటుందండి వాస్తవంగా. సో ఇది వేసిన తర్వాత ఇదంతా ఇంటి మొత్తానికి ఇది ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట. ఎక్స్టెన్షన్ అంటే ఇంటికి ఏదైతే ఆత్మ ప్రతిస్పందన మనం క్రియేట్ చేస్తున్నామో ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీని ఈ యొక్క బయట వరండాలో కూడా ఒక ఉపగ్రహం అన్నమాట. ఇది ప్రతిస్పందించేటట్టు చేసి ఇదే ఆయాది లెక్కల్ని ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసి ఇందులో మనకు కావాల్సినటువంటి కొన్ని యాక్టివిటీస్, మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంది, వరండాల పార్కింగ్, ఇవన్నీ చేయడం జరిగింది. బాగా ఇక్కడి నుంచి మనం లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. చక్కగా 4, 5 కొలతలతో లిఫ్ట్ ఇచ్చి లిఫ్ట్ చుట్టూ ఈ షేప్లో క్లాక్ వైజ్గా, అంటే మనకి ప్రకృతిగా మనం నడకలు అనేది క్లాక్ వైజ్గా అంటాం. పరిక్రమ అనేది మనం ఎలా చేస్తున్నాం, క్లాక్ వైజ్ మేనర్లో నడుస్తున్నాం అనమాట. ఈ రకంగా ఎక్కి సవ్య అపసవ్య అని చెప్పి అంటావు. సవ్య దిశలో మనం పైకి ఎక్కుతున్నాం. అంటే ఒక మెట్లు అనేవి వేసినప్పుడు సవ్య దిశ అపసవ్య దిశ అంటే ఎలా అంటే ఎటైనా సరే మనం ఎక్కడో మొదలు పెట్టచ్చు. ఇక్కడ అనిల్ కుమార్ గారు ఇది తీసుకునేటప్పుడు ఇది తూర్పు నుంచి పశ్చిమానికి ఎక్కాం. కానీ ఎక్కిన తర్వాత ఎడం పక్క తీసుకుంటే అపసవ్య దిశ, మెట్లు అలా వేయకూడదు, కుడి పక్కకి వేయాలి, అది సవ్య దిశ. మళ్ళీ ఆయన ఏం చేశారు, దక్షిణం నుంచి తూర్పు నుంచి పశ్చిమానికి ఎక్కారు, మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరానికి అధిరోహం చేస్తున్నారు. నుంచి యూ షేప్లో వేస్తున్నాం. యూ షేప్లో వేసినప్పుడు ఏంటంటే 2 సార్లు మనం టర్న్ తిరుగుతాం. యూ షేప్ అంటే 2 సార్లు టర్న్ తిరుగుతాం. ఆ టర్న్ తిరిగేది 2 సార్లు క్లాక్ వైజ్గా తిరిగితేనే అది శాస్త్రబద్ధంగా ఉన్నట్టు. సో ఇక్కడ 2 సార్లు ఎక్కడ తిరుగుతున్నాం, ఇక్కడి నుంచి పైకి ఎక్కుతున్నాం, కుడిపక్క తిరుగుతున్నాం, ఒక స్టెప్ తిరుగుతున్నాం. అక్కడి నుంచి పైకి వెళ్ళాక మళ్ళీ దానికి క్లాక్ వైజ్ ఏమవుతుంది, మళ్ళీ కుడిపక్కకి, మళ్ళీ ఇటుపక్క తిరుగుతున్నాం. సో 3 వరుసల్లో తిరిగేటప్పటికల్లా కనీసం 3 5లు కానీ 3 6లు కానీ 3 7లు కానీ లెక్క చేసినప్పుడు ఒక 21 అడుగులకి హైట్ వచ్చేటికి మళ్ళీ ఇక్కడ వస్తాం. మనం పైన వరండాల కింద ఇక్కడ ల్యాండ్ చేస్తాం. సో ఒక చిన్న స్పేస్లో మనం చక్కని వరండా దగ్గర 10 x 12 పైన ఉంటుందన్నమాట. వరండా ఒక కారు పెట్టుకోవచ్చు. అదే రకంగా ఒక లిఫ్ట్ పెట్టుకున్నాము. అదే రకంగా మెట్లు ఇచ్చాము, ఇంటికి తగలకుండా ఇచ్చాము. ఇల్లు
ఈ మెట్లు ఇక్కడ వచ్చి ఇక్కడ పైకి వెళ్తుందండి. చిల్లు ఇక్కడ కమర్షియల్గా యూజ్ చేస్తారు కాబట్టి రెస్ట్ రూమ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఈ మెట్ల కింద వేయచ్చు. అంటే మెట్ల కింద ఇటువంటి సందర్భాల్లో మాత్రమే టాయిలెట్ పెట్టుకోవచ్చు. ఎందుకు? టాయిలెట్ అనేది అది ఒక ఇంటి యొక్క మదర్ వాల్ని అక్కడ వైబ్రెన్సీని ఏమి విచ్ఛిన్నం చేయటం లేదు. మదర్ వాల్ ఇక్కడ మన ఇంటి యొక్క ఇది మనం తీసుకునేటప్పుడు ఇది మనకేమవుతుంది, ఇది దక్షిణం, తూర్పు, ఇది పశ్చిమం, నైరుతి. అదేదో వచ్చి ఆ పొల్యూషన్ అనేది ఇంటి యొక్క నైరుతిని ఏదో చెడగొడుతుందని అది తీసుకొచ్చి మన ఇంటికి అంటించి పెట్టలేదు. మొత్తానికి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, మనిషి నడిచేంత. ఇక్కడ గోడ వచ్చేస్తుంది, ఇక్కడ మెట్ల గోడ వచ్చేస్తుంది. మిమ్మల్ని ఇదంతా ఓపెన్ అండి. సో మెట్లు ఈ రకంగా వచ్చి ఇలా పైకి ఎక్కిపోతాడు. ఇంటి గర్భం ఇది మధ్యలో ఇంత ఓపెన్, అది కూడా ఆయాది గానం నుంచి లెక్కలు కట్టి మనం ఇచ్చాం అనమాట. సో ఇక్కడ ఎంత అద్భుతంగా ఒక వరండాలో, అంటే ఒక ఉపగ్రహం, ఇంటికి ఇది ఉపగ్రహం. ఈ ఉపగ్రహంలో మనకు కావాల్సినటువంటి మెట్లు, అదే రకంగా లిఫ్ట్, అదే రకంగా టాయిలెట్, పార్కింగ్ ఇంటితో సంబంధం లేకుండా ఇచ్చామన్నమాట. ఇటువంటి సందర్భాలలో టాయిలెట్ మెట్ల కింద ఉండవచ్చు. ఎందుకంటే అది ఇంటితో సంబంధం లేదు ఇక్కడ. అయినా దాన్ని కూడా ఆయం ప్రకారమే లెక్కలు కట్టి మదర్ వాల్ నుంచి ఆ గ్రిడ్ ఎక్స్టెన్షన్ చేసి ఈ యొక్క ధర్మాన్ని మనం చేసాము. సో ఈ రకంగా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆ యొక్క ఆయం కట్టిన ఇంటి లెక్క ఇక్కడి నుంచి మాత్రమే మొదలవుతుంది. సో అందువల్ల మనం దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తు అంటే ఇలాగే కట్టాలి, వాస్తు అంటే ఈ లెక్కలు ఉంటే ఇలాగే కట్టాలి అనేది కాదు. వాస్తు అంటే ఆ యొక్క స్పేస్ తత్వాన్ని, ఆ యొక్క ప్రతిస్పందించుని లెక్కలు కట్టిందాన్ని అక్కడ తీసుకురావడం. ఆ తీసుకొచ్చేటటువంటి క్రమానికి ఒక ప్రాక్టికాలిటీ, కర్త ఎవరైతే ఉన్నారో ఆయన నీడ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఆ ప్రతిస్పందన పాడవకుండా అదే ప్రతిస్పందన వరండాల్లో ప్రతిస్పందిస్తూ రెండింటిని ఏకం చేసేవాడి స్థపతి. ఈ ధర్మాన్ని ఎవడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాడి స్థపతి. ద పర్సన్ హూ ఇంప్లిమెంటింగ్ ద స్థాపత్య వేద హూ విల్ బికమ్ స్థాపత్య యోగి. ఓకే, ఆ స్థాపత్య యోగి అనేది గొళ్ళకే కాదు, స్క్లప్చర్కే కాదు. ధర్మం తెలిసి ఆ బ్రహ్మజ్ఞానం వాడే వాళ్ళందరూ స్థపతులే. కాకపోతే మేమంతా సివిల్ స్థపతులం. వై? బికాస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద హ్యూమన్ హ్యాబిటేషన్స్, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ ఎన్క్లోజ్డ్ స్పేసెస్ విచ్ ఆర్ స్పెషల్లీ డెసిగ్నేట్ టు ద హ్యూమన్ బీయింగ్.